అండాల కోసము ఆందోళనట, సంతాన అవసరార్థులు వేలల్లో, దాతలు పదుల్లో అట. ఈ పరిస్థితుల్లో యథేచ్ఛగా దళారుల దందా. ఒక్కో అండానికి 25,000 నుంచి 30,000 అంట. చట్టవిరుద్ధంగా కాలేజీ యువతులపై దళారుల వల. 15 నుంచి 20% మందిలో అండాలే ఉండట్లేదట. వీరంతా దాతలపై ఆధారపడాల్సి వస్తుంది. ఎగ్ ఫ్రీ చేస్తున్న ప్రముఖులట, ఐటీ ఉద్యోగులంట. ఇక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి? హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు. త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. ఇందులో ఎంట్రీ పాయింట్ల ఖరారు, 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రోడ్ మ్యాప్. వాటిని సీఎంలు ఓకే చేస్తే కేంద్రానికి. ఇక వ్యవస్థల్ని నియంత్రిస్తే ఊరుకోం, అందరూ చట్టపరిధిలో పనిచేయాల్సిందే. సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన తెలుగు సినిమా ఇలాంటి పరిస్థితుల్లో వివాదాలు ఉండకూడదు. త్వరలో సినీ కార్మికులను పిలిచి మాట్లాడతా. స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. ఇక మన మేధస్సు కోసం, మన కోసం సొంత మనుషులకు సహాయపడేలా వాడుకోవాలి. పరిశోధనలకు అవసరమైన చారిత్రక డాటా అందిస్తాం. విద్యా సంస్థలతో పరిశోధకులను అనుసంధానం చేస్తాం. రాష్ట్రం నుంచి ఆవిష్కరణలకు ఇది సరైన సమయం. ఆసియా పసిఫిక్ బయోడిజైన్ సదస్సులో రేవంత్. ఇక దొంగ ఓట్లతోనే 8 మంది గెలిచారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచిందలాగే ఓట్ చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. బీసీల్లో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ బీసీలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా? దేవుడి పోరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నేతలు. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతాం. జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ చోరీపై ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలి. పేదల కళ్ళల్లో ఆనందమే మా ధ్యేయం. ఇక ఎగిరి వెళ్లే శవపేటికలంట. శత్రువులపై ఆత్మాహుతి దాడులకు MiG-21 విమానాలు. డీకమిషన్ చేస్తున్న MiG-21లను కమికాజే డ్రోన్లుగా మార్చే యోచన. టార్గెట్ డ్రోన్లుగా శత్రు రేడార్లను మభ్యపెట్టే విమానాలుగా వాడకం. గూఢచర్యానికి ఉపయోగించే ప్రతిపాదనలపై విస్తృత చర్చ. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతం. DRDO అభివృద్ధి చేసిన IADWS ఎయిర్ డ్రాప్ పరీక్ష సక్సెస్.